హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే క్యాప్సికమ్ అలానే బఠానీ అయితే వేస్ట్ చేశానండి. మామూలుగా చేసుకునే లెమన్ రైస్ అయితే కాదు, లంచ్ బాక్స్కి అలానే మార్నింగ్ టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక పాత్ర పెట్టుకొని అందులోకి పచ్చి బఠానీ వేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇవైతే నేను పచ్చి బఠానీ అండి తెచ్చుకొని ఒలుచుకున్నాను. సో ఇక్కడైతే కొత్తిమీర అలానే క్యాప్సికమ్, కరివేపాకు, ఆనియను, పచ్చిమిర్చి అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న అన్నీ ఫ్రెష్గా తీసుకోండి. ఈ లెమన్ రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కావాల్సిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేశానండి. సో ఇక్కడైతే కొంచెం సేపు బఠానీ ఉడికిన తర్వాత వడపోసుకోవాలి. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే రైస్ కాబట్టి మధ్యాహ్నం తిన్నా కూడా గొంతులో పడకుండా అలానే టేస్ట్గా ఉండడానికి. సో ఇక్కడైతే నేను ఫ్రెష్గా ప్యూర్గా ఉండే గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. అందులోకి పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి. ఇక్కడ మీకు జీలకర్ర అలానే శనగపప్పు అలానే ఉద్దిపప్పు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. నాకైతే మా పాప తినడం ఇష్టం ఉండదు, సో కొంచెం తక్కువగా వేసాను. శనగగింజలు కొన్ని ఎక్కువగా వేసుకున్నానండి. ఈ శనగగింజలు వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ లెమన్ రైస్కి కొంచెం ఆనియన్ ఎక్కువగా వేసుకోండి. కొందరికి లెమన్ రైస్కి ఆనియన్ వేసుకోవడం ఇష్టం ఉండదు, కానీ ఒకసారి లెమన్ రైస్కి యాడ్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడంతా జస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ అలానే కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఒకటేసారి వేసుకోండి. అన్నీ వేసుకొని ఇవైతే ఆయిల్లో వేయించుకోవాలండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనియచ్చు, లేకపోతే హై ఫ్లేమ్లో కూడా ఉడకపెట్టుకోవచ్చండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే క్విక్గా అయిపోయే ఒక రైస్ అండి. ఫాస్ట్గా అయిపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ ఆయిల్లోనే వేయిస్తాం కాబట్టి మనకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చట్నీ కూడా అవసరం ఉండదు. సో అలానే ఇదంతా వేగిన తర్వాత ఇందులోకి బఠానీ కూడా వేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత బఠానీ కూడా వేసుకోవాలండి. ఇక్కడ బఠానీ అనేది నీళ్ళల్లో కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసినా కూడా మనకైతే అంత ఫ్లేవర్ ఉండదు. సో కొంచెం సేపు ఉడకబెట్టుకున్న తర్వాత ఆ బఠానీని నీళ్ళన్నీ వంచేసి మనమైతే ఇందులోకి వేసుకోవాలండి. ఇందులోని ఈ ఆయిల్ అలానే క్యాప్సికంలోనే మనమైతే బఠానీని కూడా కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. ఇక్కడ వేయించుకొని ఇక్కడ సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను సాల్ట్ ఒకటేసారి అయితే వేసుకున్నాను కర్రీలోకి, రైస్లోకి అయితే వేసుకోలేదు. రైస్లోకి జస్ట్ ఉడకపెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం అంత సాల్ట్ వేసుకుంటానంతే. ఇక్కడైతే కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. అలానే అంతా కలిపెట్టుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత పసుపు అయితే వేసుకోండి. అన్నీ వేసుకొని ఈ కర్రీని అయితే సపరేట్గా బాక్స్లో కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, బాగుంటుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కలుపుకోవచ్చు. సో ఇక్కడైతే నేను వైట్ రైస్ లెమన్ని పిండుకున్న వాటర్ అంతా ఇందులోకైతే వేసుకున్నాను. ఈ వైట్ రైస్లోకి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఈ రైస్కి ఒక 2 మీడియం సైజ్ లెమన్స్ అయితే వేసుకున్నానండి. అంతా కలిపెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న వేడిగా ఉన్న క్యాప్సికమ్ గొజ్జునైతే ఇందులో కలుపుకోవాలండి. సో ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలానే ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. సో అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడైతే మీరు సాల్ట్ అయితే టెస్ట్ చేసుకోండి, ఎలా ఉందో. బాగుంటే కరెక్ట్గా సరిపోయింటే సరిపోతుంది, లేదంటే సాల్ట్ తక్కువైనా కూడా కొంచెం సాల్ట్ వేసుకొని వేడి చేసుకున్నా కూడా మనకైతే లెమన్ రైస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్